నమస్కారం. తణుకుకు చెందిన కళాప్రపూర్ణ ముళ్లపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయం సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 7:30 నుంచి 8:30 గంటల వరకు కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగునని సంస్థ ప్రతినిధులు డాక్టర్ జూనియర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్, డాక్టర్ ముళ్లపూడి రేణుకలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంబికా డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి ఆసక్తి గల ప్రజలంతా విచ్చేసి జయప్రదం చేయాలని వారు కోరారు. గానగంధర్వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తణుకు చిట్టూరి రాజమ్మ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సప్పా బలరామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్కెస్ట్రా రాజుగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకులు ఆకుమర్తి రాజు ఆధ్వర్యంలో మరికొందరు గాయనీ గాయకులు ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇతర గాయకులు ఆలపించిన అన్ని రకాల పాటలను పాడనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఈటీవీ స్వరాభిషేకం గాయకులు జీవి భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు చెప్పారు. ఆసక్తిగా సాగే ఈ కార్యక్రమంలో సంగీత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ ప్రజలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 3వ రోజుకు చేరాయి. ఈ మేరకు వర్తక సంఘం సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరంలో కూర్చుని తిరుపతి లడ్డు కల్తీపై చర్యలు తీసుకోవాలని నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కాట్నం విశాల్ సందర్శించి దీక్ష చేస్తున్న ప్రజలను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు మండలం కొమరవరం గ్రామంలో నిర్వహించిన వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్న సమారాధన ఏర్పాటు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహించిన దాతలను నిర్వాహకులు అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెంలో ఆదివారం తెల్లవారుజాము గౌతమి గోదావరి బ్రిడ్జి వద్ద గల లంకల్లో చిరుతపులి కనిపించినట్లు మత్స్యకారులు ఆదివారం చెప్పారు. దీనిని చూసిన వీరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే రాజమండ్రి, కడియం పరిసర ప్రాంతాల్లో 25 రోజులుగా సంచరిస్తున్న చిరుత ఇదే అయి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు కాళ్ల ముద్రలు సేకరించినందుకు చర్యలు చేపట్టారు. కాంటు మీకు కోసలు వేసిందని 3 సార్లు ఎక్కి దిగిందండి. మేము వెళ్ళిపోయి ఇంకా మా సంగడికి వెళ్ళిపోయాడు. అయితే అది పాఠం ఏమి రాలేదండి, ఇది ఎంతసేపు నీటి నుంచి వచ్చిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విదేశీ నాణ్యతా ప్రమాణాలతో ఏపీలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలు పాలకులలో స్పష్టం చేసిన మున్సిపల్ మినిస్టర్ డాక్టర్ నారాయణ. పాల్గొన్న స్థానిక మంత్రి డాక్టర్ నిమ్మల. విద్యా ప్రమాణాలను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నానికి ఉపాధ్యాయులు సహకరించాలి. తనకు యూటీఎఫ్ సభలో కోరిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన ప్రముఖ కార్డియాలజిస్ట్ వెంకటేష్. దసరా వేడుకల్లో భాగంగా తణుకులో మహిళలకు నిర్వహించిన పిండి వంటల పోటీలు ఆధ్వర్యం వహించిన ఆంధ్ర షుగర్స్ మానవ వనరుల విభాగం. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తూర్పు విప్పరులో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష. రావులపాలెం లంకల్లో కనిపించిన చిరుతపులి చెప్పిన మత్స్యకారులు, గాలిస్తున్న అటవీ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.